నమస్కారం. నేను మీ ఫణిభాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ గత 3-4 సంవత్సరాలుగా కూడా ఆన్లైన్ కన్సల్టేషన్ అనేది చేయటం జరుగుతోంది. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల వారు, అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారు, బయట దేశాల్లో వారు కూడా, అమెరికా, కెనడా ప్రాంత వాసులు కూడా దీని నుంచి లబ్ధి పొంది ఉన్నారు, సేవలు అనేది పొందుతూ ఉన్నారు. కాబట్టి మనము ఆఫ్లైన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్ కొత్తపేటలో, మోహన్ నగర్లో, జనప్రియ అపార్ట్మెంట్స్, మోహన్ నగర్ కొత్తపేటలో మనము ఆఫ్లైన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ప్రత్యక్ష సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే హైదరాబాద్ వాళ్ళు ఇక్కడికి ఎవరైనా వచ్చినప్పుడు కూడా మనకి కలిసి అపాయింట్మెంట్ తీసుకుని అయినా కలవచ్చు, లేదా వాకిన్ అయినా చేయొచ్చు. రోజు కూడా ఉదయం 10 నుంచి 1 గంట వరకు ఉండటం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ప్రత్యక్ష సేవలు కూడా వినియోగించుకోవచ్చు. జ్యోతిష్యం, వాస్తు, ముహూర్తము, అలాగే జాతక పొంతన, ఇటువంటి అన్ని విషయాలు కూడా మనము చేయటం జరుగుతుంది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా చేయవచ్చు. మనము జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క అంశాన్ని, ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. గత కొన్ని వీడియోలుగా వైద్య జ్యోతిష్యం గురించి తెలుసుకున్నాం. అలాగే భావాల్లో ఉన్న గ్రహాలు, ఏ భావం, ధన భావంలో, తృతీయ భావంలో, చతుర్థ భావంలో ఉన్న గ్రహాల గురించి ఇట్లా, అలాగే భావం ఎప్పుడు బలంగా ఉంటుంది, గ్రహాలు ఎప్పుడు బలమైన రిజల్ట్స్ ఇస్తాయి మనకి, ఇలాంటి విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ముఖ్యంగా ఈ వీడియోలో గ్రహం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైనా గ్రహం మనకి బలమైన రిజల్ట్ అనేది ఎలా ఇస్తుంది, ఎప్పుడు ఇస్తుంది, ఆ గ్రహం యొక్క బలం అనేది ఎలా ఉంది, ఏ గ్రహాలు ఏ రాసుల్లో, భావాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సంబంధమైన ఫలితం మనకి ఇస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనకి కొన్ని గ్రహాలు ఉదాహరణకి మనకి రాశి చక్రంలో ప్రతి రాశిలోనూ 30 డిగ్రీలు ఉండటం జరిగింది. 12 × 30 360 డిగ్రీలు ఉండటం జరిగింది. కాబట్టి ఒక్కొక్క డిగ్రీలు, ముందు 10 డిగ్రీలు, మధ్యలో 20 డిగ్రీలు, తర్వాత 20 డిగ్రీలు రాశిలో ఈ రకంగా ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క చోట రిజల్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అలాగే వర్గోత్తమం చెందిన గ్రహం మంచి ఫలితం, నవాంశలో కూడా వర్గోత్తమం అదే స్థానంలో ఉంటే దాన్ని మనం వర్గోత్తమం అంటాం. కాబట్టి అటువంటి మహర్దశ వచ్చినప్పుడు మంచి ఫలితం అనేది ఇస్తుంది. ముఖ్యంగా తీసుకున్నట్టయితే రవికుజులు రాశి ఆదిలోను, అంటే మొదటి 10 డిగ్రీల్లో ఉన్నప్పుడు వీరు మంచి ఫలితం ఇస్తారు అని. శనిచంద్రులు రాశి అంత్యభాగం నందు, అంటే 20 నుంచి 30 డిగ్రీల్లో వీరు మంచి రిజల్ట్స్ ఇస్తారు అని. బుధుడు రాశిలోని సర్వభాగమునందు, అంటే 1 నుంచి 30 వరకు ఎక్కడ ఉన్నా కూడా బుధుడు మంచి ఫలితాలే ఇస్తాడు. రాశిలో బలం కలిగి ఉంటారు. అంటే ముందు గ్రహం యొక్క బలం తెలుసుకున్నట్టయితే మనము అది ఎంత రిజల్ట్ ఇస్తుంది అనే అంశాన్ని మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా గ్రహాలు బలములు, వాటి సాధారణంగా అవి ఉండే బలం ఎలా నిర్ణయించాలి అని అంటే, మనకి షోడశ వర్గులు అనేవి ఉండటం జరిగింది. అలాగే షడ్బలాలు ఉండటం జరిగింది. అక్కడ అన్నీ కూడా పరిశీలించాలి మనం. షడ్బలాల్లో గ్రహాలు ఎంత బలంగా ఉన్నాయనేది చూడాలి. అలాగే షోడశ వర్గుల్లో గ్రహం ఒకవేళ రాశి చక్రంలో బలం ఉండొచ్చు, నవాంశలో నీచపడితే బలం కోల్పోతుంది. అలాగే తక్కిన అంశచక్రాల్లో, షోడశ వర్గ చక్రాల్లో కూడా పరిశీలన చేసినట్టయితే 2-3 వర్గ చక్రాల్లో బలంగా ఉన్నట్టయితే ఆ గ్రహం మనకి బలమైన ఫలితాలు ఇస్తుంది అని మనం చెప్పవచ్చు. అలాగే మనము ఇక్కడ గురు శుక్రులు రాశి మధ్యలో బలం కలిగి ఉంటాయి అని మనం చెప్పలేము. అంటే రాశి మధ్యలో అంటే మనకి 10 నుంచి 20 డిగ్రీల మధ్యలో ఉన్నట్టయితే గురు శుక్రులు మంచి ఫలితం ఇస్తారు అని మనకి చెప్పడం జరిగింది. సర్వగ్రహములు కూడా స్వ ఉచ్చ నవాంశాది వర్గుల యందు, మిత్రరాశి యందు మిత్ర గ్రహయుతి దృష్టి ఉన్నను బలంగా ఉంటాయి అని మనకి చెప్పబడింది. షడ్బలంలో ఏ బలం కలిగి ఉన్నా కూడా బలం ఉంటుంది అని ఇందాక మనం చెప్పుకున్నట్టు షడ్బలాలన్నీ కూడా పరిశీలించాలి, వర్గచక్రాలన్నీ కూడా పరిశీలించాలి. పాపగ్రహయుతి కానీ దృష్టి కానీ లేనిచో అధిక బలం కలిగి శుభఫలం ఇస్తుంది. ఇప్పుడు పాపగ్రహ వీక్షణ కానివ్వండి, కలిసి కానీ ఉన్నట్టుండి యుతి ఉన్నట్టుంటే అది బలమైన ఫలితాలు అనేవి ఇవ్వటానికి అవకాశం అనేది ఉండదు. అలాగే మనం ఏ గ్రహ సంబంధమైన రాశి అంశంలో ఆ గ్రహం ఉన్న
బలము ఇస్తుంది అని మనము చెప్పుకోవచ్చు. అలాగే వర్గోత్తమైన అందున్న గ్రహము వర్గోత్తమాంశ శత్రు నీచయనంతో ఆ గ్రహం బలము తగ్గును. అంటే ఉదాహరణకి వర్గోత్తమ ఈ శత్రువు నీచ స్థానాల్లో ఉంటే ఆ గ్రహం అనేది ఫలితం అనేది ఇచ్చేటప్పుడు తగ్గుతుంది అని మనం చెప్పవచ్చు. పాపగ్రహమైనను స్వఉచ్చలో ఉన్న బలము కలదే శుభ ఫలితాలే ఇస్తుంది. మనకి పాపగ్రహ దశ నడుస్తోంది, ఉదాహరణకి షష్ఠ అష్టమ వ్యయాధిపతులు దశ నడుస్తున్నప్పుడు మనము పరిశీలించాలి ఇటువంటివి. గురు శుక్రులు శుభక్షేత్రాల్లో ఉండగా ఆ రాశి అధిపతి కూడా అందే ఉన్నచో 3 రకాలు అంటే 3 గ్రహాలు కూడా శుభమూలకమైన ఫలితాలే మనకి ఇస్తాయి అని మనం చెప్పవచ్చు. అలాగే గ్రహములు స్వక్షేత్రంలో ఉండగా అచ్చట పాపగ్రహములున్నను అట్టి పాపగ్రహములు కూడా శుభఫలాలని పొంది వాటి అంతర్దశల్లో శుభ ఫలితాలు ఇస్తాయి అని మనకి చెప్పటం జరుగుతోంది. అలాగే ఉపచయ స్థానాల్లో అనేది ముఖ్యం. వృద్ధి స్థానాలు ఎప్పుడైనా చూడండి, మనకి 3, 6, 10, 11 స్థానాలు ఇక్కడ నుంచి మనకి చెప్పుకుంటే 8, 9, 10, 11, 12 ఈ స్థానాల్లో ఉన్న గ్రహాలు మనిషిని ఉచ్చస్థాయికి తీసుకెళ్తాయి. కాబట్టి ఉపచయ స్థానాలు ఎప్పుడూ కూడా అభివృద్ధి వైపు మనిషి పయనించడానికి అవకాశం ఉంటుంది. వృద్ధి స్థానాలు ఈ భావాధిపతులు తమ భావాధిపతులపై దృష్టి కలిగినప్పుడు లేదా అట్టి ఉపచయ స్థానాలపై బుధ గురు శుక్రుల యుతి దృష్టి ఉన్నప్పుడు ఆ గ్రహములు అత్యధికమైన బలము కలిగి వృద్ధి పొంది మంచి ఫలితాలు ఇస్తాయి అని మనము చెప్పవచ్చు. అలాగే చంద్రుడు శుక్ల దశమి వరకు సామాన్య బలుడు, శుక్ల దశమి నుండి కృష్ణపక్ష దశమి వరకు పూర్ణ బలుడు. మనము చాలాసార్లు ఇవి చెప్పుకున్నాం. చంద్రుడిని చూసేటప్పుడు కూడా మనము జాతకంలో మనం రాసేటప్పుడు కూడా నిర్ధారణ చేయాలి, కృష్ణపక్ష చంద్రుడా లేకపోతే శుక్లపక్ష చంద్రుడా అని. దాన్ని బట్టి మనకి ఆ చంద్రుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు ఆ రాశి వారికి అనేది కూడా మనము చెప్పవచ్చు. అలాగే కృష్ణపక్ష దశమి నుండి శుక్లపక్ష పంచమి వరకు నిర్బలుడు కావున చంద్రుడు తదనుసారమే ఫలితాలు ఇస్తాడు. కాబట్టి పూర్ణ శుభత్వం కలిగాడా లేదా ఆయన అమావాస్యకి దగ్గరగా ఉన్నాడా, బలం కోల్పోతున్నాడా, ఇవన్నీ కూడా మనము చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. దాన్ని బట్టే ఆ శుభగ్రహ యుతి దృష్టి పొందిన శుభములు కలుగుతాయి అని మనం చెప్పవచ్చు. అలాగే శుభగ్రహముల దృష్టి పొందుచున్న గ్రహములు బలము కలవై శుభఫలమును ఇచ్చును. గురు శుక్రుల దృష్టి అధిక బలమును ఇస్తుంది అని మనకి చెప్పవచ్చు. గురువుకి ప్రత్యేకమైన దృష్టిలు కూడా మనకి ఉండటం జరిగింది. 5, 7, 9 ఈ 7 కూడా 7 అనేది సాధారణ దృష్టి, 5, 9 అనేది విశేషమైన దృష్టి. శుక్రుడికి సప్తమ దృష్టి ఒకటి మాత్రమే ఉంది. కానీ శుభగ్రహం కాబట్టి బుధ గురు శుక్రుడు దృష్టి యుతి మంచిది అని మనం చెప్పవచ్చు. అలాగే రవి చంద్ర బుధ శుక్రులు రాజ్య కేంద్రముల్లో ఉన్న అది శత్రు నీచ క్షేత్రం కానిచో అధిక బలురై శుభ ఫలితాలను ఇస్తారు అని చెప్పని మనకు చెప్పటం జరిగింది. అంటే దశమ రాజ్యం అత్యున్నత కేంద్రం కాబట్టి ఈ రాజ్య కేంద్రంలో రవి చంద్ర బుధ శుక్రులు, అలాగే రవి చంద్ర వీరు మనకి గ్రహాలలో రాజు రాణి లాంటి వాళ్ళు. వీరికి వక్రత్వం అనేది లేదు కాబట్టి వీరు, అలాగే గురు శుక్రులు బుధ శుక్రులు కూడా వీరు ఇక్కడ మనకి అత్యధికమైన శుభాలను ఇస్తారు అని మనకి చెప్పటం జరిగింది. అలాగే కుజుడు ఉచ్చలో ఉండి షడ్బల సంపన్నుడై ఉండగా రవిచంద్ర గురులచే చూడబడుతున్న అధిక శుభాలను కలుగుతాయి అని మనకి చెప్పటం జరిగింది. కుజుడు ఉచ్చలో అంటే మకర రాశిలో తను ఉచ్చబడతారు. అలాగే లగ్నాధిపతి కేంద్రంలో ఉండి మిత్రగ్రహ సంబంధం యుతి దృష్టి సంబంధాలు వచ్చినప్పుడు యుతి దృష్టి ఎక్కువగా ఉన్నట్టయితే బలము కలగవాడేటిగా ఉంటాడు. రవి సింహలగ్నంలో ఉండగా బుధుడు కన్యారాశిలోను శుక్రుడు తన నవాంశలో ఉన్న ఈ గ్రహములు బలం వలన విద్యావేత్త అవుతాడు అని మనకి చెప్పటం జరుగుతోంది. గురుడు 5లో, చంద్రుడు 3లో, రవి 9లో ఉన్న బలము కలవారే విశిష్ట యోగమును కలుగుతుంది అని మనకి చెప్పారు. ఇక్కడ మళ్ళీ కొంత కారక భావనాశాయ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది కాబట్టి వాటిని కూడా మనం పరీక్షిస్తూ రాహుకేతువులతో కలిసి ఉన్నారా ఏమిటి అనేది మనం చూసుకుంటూ, అలాగే రవితో అస్తంగత్వం చెందారా అనేది కూడా చూసుకుంటూ మనము ఫలిత నిర్ధారణ అనేది చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు చూసుకున్నప్పుడు మనకి శాస్త్రం ఏదైతే చెప్పిందో ఆ రిజల్ట్ మనకు ఒకసారి కనబడట్లేదు. వాళ్ళు చెప్పినప్పుడు మనం చెప్తూ ఉంటాం, వాళ్ళు అడుగుతూ ఉంటారు ఈ మంచి దశ కదా ఇబ్బంది పెడుతోంది ఏంటి అని. గ్రహం వక్రించి ఉండటమో, అస్తంగత్వం చెందటమో, రాహుకేతువుల కనెక్షన్ రావటమో, ఆ నక్షత్రాల్లో ఉండటమో జరుగుతూ ఉంటుంది.
అలాగే శుక్రుడు అశ్విని నక్షత్రంలో కేతు సంబంధం నక్షత్రంలో ఉన్నను 11, 12 స్థానంలో ఉన్నను బలం కలవాడవుతాడు అని చెప్పని మనకి చెప్పటం జరుగుతోంది. అలాగే మేషంలో రవి, మిథున మకరంలో కుజుడు, మకర కుంభాలలో శని, ధనసు కుంభరాశుల్లో గురుడు, మీన కర్కాటకంలో చంద్రుడు, కన్యారాశిలో బుధుడు ఉన్న బలము కలిగి అధిక శుభాలు కలుగుతాయి అని మనకి చెప్పటం జరుగుతోంది. గురువు మకరంలో ఉంటే కనుక బలం కోల్పోతారు, అక్కడ తను ఇవ్వలేరు. అలాగే తర్వాత కుంభంలోకి వెళ్ళినప్పుడు శని మూల త్రికోణ క్షేత్రం, అక్కడ మంచి ఫలితాలు ఇస్తారు అని మనకి చెప్పబడ్డాయి. మనకి ప్రామాణికమైన గ్రంథాల్లో ఏవైతే ఉన్నాయో బృహత్పర హోరాశాస్త్రం కానివ్వండి, ఫలదీపిక కానివ్వండి, బృహజ్జాతకం కానివ్వండి, జాతక పారిజాతం, సారావళి, వీటిల్లో మనకి చెప్పడం జరిగింది. అలాగే మనం చూసినట్టయితే ఇటువంటివన్నీ కూడా మనము పరిశీలించాలి. ఎక్కడ ఉంది ఆ గ్రహము, ఎటువంటి బలాన్ని మనం చూసుకున్నాయి. అలాగే పాపగ్రహములు 3, 6, 11 స్థానాల్లో ఉన్న మంచిదనుటకు కారణము అవి కేంద్ర కోణముల్లో ఉన్న అశుభమును కలిగించును. ఆ ఉద్దేశంతోనే అని మనకి గ్రహించాలి. పాపగ్రహాలు కేంద్రాల్లో ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఇవ్వవు, శుభగ్రహాలు కేంద్రాల్లో ఉన్నప్పుడు మంచి ఫలితాలు అనేవి ఇస్తూ ఉంటాయి. కాబట్టి పాపగ్రహాలు ఎప్పుడూ కూడా మనకి 3, 6, 11 అలాగే 8, 12 ఈ స్థానాల్లో ఉండటం అనేది మంచిది. వారు అప్పుడు మంచి ఫలితాలు ఇవ్వటానికి మనకి అవకాశం ఉంటుంది అని మనము చెప్పవచ్చు. అలాగే ఇక్కడ మనము కొన్ని దోషాలు కూడా ఉంటాయి గ్రహాలకు, వాటిని ఎవరెవరు తీసుకుంటారనే విషయాన్ని చూద్దాం. రాహు దోషమును బుధుడు, రాహు బుధుల దోషము శని, రాహు బుధ శనులకు దోషము కుజుడు, రాహు బుధ శని కుజుల దోషం శుక్రుడు, రాహు బుధ శని కుజ శుక్రుల దోషం గురుడు, రాహు బుధ శని కుజ శుక్ర గురుల దోషం చంద్రుడు. ఈ సర్వగ్రహముల దోషమును రవి హరించుచూ ఉండను అని చెప్పని మనకి చెప్పారు. కాబట్టి ఈ గ్రహములు ఇదే క్రమంలో ఒకటి కన్నా మరొకటి బలమైనది అని చెప్పని మనం చెప్పవచ్చు. కావున పాపగ్రహములతో గురు శుక్రుల యుతి ఉన్న పాపగ్రహములు దోషకారులు కాదు అని మనకి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఏ గ్రహ సంబంధమైనా సరే రాశి అంశంలో మనము బలం అనేది చూడాలి. గ్రహ బలములు చూసుకుని సాధారణ పద్ధతిని మనము అనుసరించి గ్రహం ఎలా ఉంది, ఎంత బలంగా ఉంది, అది ఎటువంటి ఫలితం ఇస్తుంది అనే అంశాన్ని మనము నిర్ధారణ చేయవచ్చు. నమస్కారం.